హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ టైమ్ రియల్ ఫ్యాక్ట్ న్యూస్కు స్వాగతం. కేంద్ర ప్రభుత్వం రైతన్నలకు సంబంధించి పిఎం కిసాన్ నిధులకు విడుదల తేదీలు ఖరారు చేసిన విషయం అందరికీ తెలిసిందే. వీటికి సంబంధించిన పూర్తి సమాచారం మీకు ఈ వీడియోలో అందించడం అయితే జరుగుతుంది. మన ఛానల్ని మొట్టమొదటిసారిగా చూసినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అందరూ కూడా షేర్ చేయండి. రైతన్నలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం, అదేవిధంగా ఇటు ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే రైతన్నలకు ఉద్దేశించి సంక్షేమ పథకాలు ఎప్పటికప్పుడు ప్రవేశపెడుతున్నారు. వాటితో పాటు వారికి సంవత్సరానికి లేదంటే 6 నెలల పాటు వారికి రైతు బీమా పథకం కింద, రైతు భరోసా పథకం కింద, అదేవిధంగా పిఎం కిసాన్ పథకం కింద, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్నదాత సుఖీభావ పథకం కింద సంక్షేమ పథకాలతో రైతులను ఆదుకునే దిశగా రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఇంప్లిమెంట్ అయితే చేస్తున్నాయి. అయితే వీటిలో ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం అయితే రైతన్నలకు ఉద్దేశించి సంవత్సరానికి 6,000 రూపాయల చొప్పున పిఎం కిసాన్ సంబంధించిన నిధులు అనేది మంజూరు చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. వీటికి సంబంధించిన వివరాలను తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము. అకౌంట్లో 2,000 జమ, ఇదిగో ప్రూఫ్, మెసేజ్లు వస్తున్నాయి, మీరు కూడా చెక్ చేసుకోండి. ఇటీవల బీహార్ ఎలక్షన్స్ ఉన్న కారణంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే అక్టోబర్లో పడాల్సిన పిఎం కిసాన్ డబ్బులు అనేటివి నవంబర్కు పోస్ట్పోన్ కావడం జరిగింది. బీహార్లో మనకు ఎలక్షన్స్ తగినంత ఫలితాలు రావడం వలన ప్రధాని నరేంద్ర మోదీ గారు ఈ యొక్క అకౌంట్లకు మనకు పిఎం కిసాన్ సంబంధించిన డబ్బులు అనేటివి ఈ నెల 19వ తారీఖున అంటే రేపటి రోజున అకౌంట్లో డబ్బులు జమ చేస్తామని కూడా పేర్కొనడం జరిగింది. అన్నందుకని ముందుగా అంటే ఈ రోజున అకౌంట్లోకి 2,000 జమ అవుతున్నాయని చాలామంది కూడా మనకు మెసేజ్ల రూపంలో, కామెంట్ రూపంలో తెలియజేయడం జరుగుతుంది. చాలా వరకు అయితే ఈ యొక్క మెసేజ్లు వస్తున్నాయని చాలామంది కూడా పేర్కొనడం జరిగింది. కంపల్సరీగా మీకు అందరూ కూడా 2,000 రూపాయలు ఈ రోజు కానీ లేదంటే రేపు కంపల్సరీ కానీ ప్రతి ఒక్కరు అకౌంట్లో అయితే కంపల్సరీగా పడతాయి. ప్రతి ఒక్కరు మీ యొక్క అకౌంట్ అని కూడా చెక్ చేసుకోండి. మీకు ఒకవేళ ఈ కేవైసీ ప్రక్రియ అయితే పూర్తి చేసుకోలేరు, కంపల్సరీగా pmkisan.gov.in వెబ్సైట్లోకి వెళ్తే మీరు ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకుంటేనే మీ యొక్క డబ్బులు అనేది జమ అయితే. ఒకవేళ మీకు కూడా అకౌంట్లో డబ్బులు జమ అయితే కామెంట్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి.